शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेण जन्म संसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे ॐ नमो विष्णवे प्रभविष्णवे श्रीवैशम्पायन उवाच श्रुत्वा धर्मानशेषेण पावनानि च सर्वशः युधिष्ठिरः शान्तनवं पुनरेवाभ्यभाषत युधिष्ठिर उवाच किमेकं दैवतं लोके किं वाप्येकं परायणम् स्तुवन्तः कङ्कमर्चन्तः प्राप्नुयुर्मानवा शुभम् को धर्मः सर्वधर्माणां भवतः परमो मतः किं जपन्मुच्यते जन्तुर्जन्म संसारबन्धनात् श्रीभीष्म उवाच जगत्प्रभुं देवदेवमनन्तं पुरुषोत्तमम् स्तुवन्नाम सहस्रेण पुरुषः सततोत्थितः तमेव चार्चयन् नित्यं भक्त्या पुरुषमव्ययम् ध्यायन् स्तुवन् नमस्यं च यजमानस्तमेव च अनादिनिधनं विष्णुं सर्वलोकमहेश्वरम् लोकाध्यक्षं स्तुवन् नित्यं सर्वदुःखातिगो भवेत् ब्रह्मण्यं सर्वधर्मज्ञं लोकानां कीर्तिवर्धनम् लोकनाथं महद्भूतं सर्वभूतभवोद्भवम् एष मे सर्वधर्माणां धर्मोऽधिकतमो मतः यद्भक्त्या पुण्डरीकाक्षं स्तवैरच्चेन्नरः सदा परमं यो महत्तेजः परमं यो महत्तपः परमं यो महद्ब्रह्म परमं यः परायणम् पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलम् दैवतं देवतानां च भूतानां यो व्ययपिता यतः सर्वाणि भूतानि भवन्त्यादियुगागमे यस्मिंश्च प्रलयं यान्ति पुनरेव युगक्षये तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णोर्नाम सहस्रं मे शृणु पापभयापहम् यानि नामानि गौणानि विख्यातानि महात्मनः ऋषिभिः परिगीतानि तानि वक्ष्यामि भूतये ऋषिर्नाम्नां सहस्रस्य वेदव्यासो महामुनिः छन्दोऽनुष्टुप् तथा देवो भगवान् देवकीसुतः अमृतांशुद्भवो बीजं शक्तिर्देवकी नन्दनः त्रिसामाहृदयं तस्य शान्त्यर्थे विनियुज्यते विष्णुं जिष्णुं महाविष्णुं प्रभविष्णुं महेश्वरम् అనేకరూపదైత్యాంతం నమామి పురుషోత్తమం. మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలకు ప్రధానంగా కారకమైనటువంటివి 9 గ్రహాలు. ఈ 9 గ్రహాల్లో కూడా గురుగ్రహం యొక్క బలం మనందరూ కూడా చాలా ముఖ్యంగా అవసరమైనటువంటిది. గురుడి యొక్క అనుకూలత ఉంటేనే ఏ శుభకార్యమైనా సరే ముడిపడుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, పిల్లలకు సంబంధించినటువంటి అంశాలు, జీవిత స్థిరత్వానికి సంబంధించిన అంశాలు గురుడి యొక్క అధీనంలోనే ఉంటాయి. అందుకనే గురుబలం మనకి ఏది కావాలనే గురుబలం ఉందా అని చూసుకొనే మనం ప్రతి పనిని కూడా చేస్తూ ఉంటాం. ఈ గురుగ్రహం యొక్క అనుకూలత లేకపోతే జీవితం అంతా అస్తవ్యస్తంగా సాగుతుంది. అభివృద్ధి అనేది అసలు ఉండదు. అసలు జీవితానంతా మనం నష్టపోతున్నాం అనుకునేటువంటి స్థితి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలానే గుండె దడలాంటివి రావడానికి కూడా గురుడే ప్రధానమైనటువంటి కారకుడు అవుతూ ఉంటాడు. విపరీతమైనటువంటి ఆర్థిక నష్టాలు, బంగారాన్ని కూడా తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకొని ఆ డబ్బుతో మనం బతకవలసినటువంటి స్థితి రావడం, ఇవన్నీ కూడా గురుడు బాగుండకపోతే జరిగేటువంటివే. విద్యార్థులైనట్లయితే కనుక వీరికి టీచర్స్ నుంచి సహకారం అందకపోవడం, ఇట్లాంటి అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మధ్యవర్తిత్వాలు చేసి నష్టపోవటం, నమ్మక ద్రోహాలు, ఇట్లా అనేక రకాలుగా కలుగుతూ ఉంటాయి ఇబ్బందులన్నీ. ఇటువంటి ఈ దోషాల్లోంచి బయటపడడానికి, చక్కటి గురుబలాన్ని మనం కలిగి ఉండటానికి ఉపకరించేటువంటి ఒక మహామంత్రాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. చాలా తేలికైనటువంటి మంత్రం అది. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ
గురవే నమః. ఇంతే, చాలా తేలికైనటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని కనీసం ఒక 70,000కి తక్కువ కాకుండా జపం చేయండి. రోజుకి 1000 జపం చేసుకోండి. రోజుకి 1000 జపం చేస్తే పావు గంట మించి కూడా సమయం పట్టదు. రోజుకి 1000 చొప్పున ఒక 70,000 దాకా జపం చేసి దాని తర్వాత నుంచి రోజుకు 108 సార్లుగా జపం చేస్తూరండి. అద్భుతమైన గురుబలం మీ సొంతం అవుతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వారికి స్థిరమైనటువంటి ఐశ్వర్యం అవసరం. వారి గురుబలం లేకపోతే వారి వ్యాపారం వర్ధిల్లదు. కనుక ఇలా గురుబలాన్ని కోరుకునేటువంటి వారందరూ కూడా ఈ మంత్రాన్ని జపం చేయవచ్చు. అయితే ఈ మంత్రాన్ని జపం చేయడానికి ముందుగా శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి నమస్కారం చేసి దాని తర్వాత నుంచి కూడా ఈ మంత్ర జపం చేయడానికి ప్రారంభించేయండి. తద్వారా మేలు కలుగుతుంది. అందున ముఖ్యంగా ప్రస్తుతం ఈ యొక్క కుంభరాశి వారికి, అదే ప్రకారంగా తులారాశి వారికి, మేషరాశి వారికి గురుబలం లేదు. రేపు అక్టోబర్ వరకు కూడా వీరు గురుబలం రావడానికి అవకాశాలు తక్కువ. మేషము, మిథునము, తుల, అదే ప్రకారంగా కుంభము, ఈ 4 రాశుల వారు కూడా ఇప్పుడు కనుక ఈ మంత్రాన్ని కనుక రోజు జపం చేసుకుంటూ వచ్చినట్లయితే చాలా మేలు కలుగుతుంది. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా బాబావారి యొక్క శేషారతిని మనం అందరం కూడా శ్రవణం చేద్దాం. బాబావారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రలమవుదాం. चरणी मस्त